నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్సడా చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొని కార్లు, బైక్ల ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమై కేవీఆర్ పెట్రోల్ పంప్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ బొమ్మ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. అవగాహన ర్యాలీ ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్పం మురళీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో ప్రజల్లో రొయ్యల వినియోగం, ఆరోగ్య ప్రయోజనాలు, దేశీయ మార్కెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు నగరంలో కార్లు, బైక్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశీయ మార్కెట్లో రొయ్యల వినియోగం పెరిగితే ఆక్వా రైతులకు మంచి ధరలు లభిస్తాయని, దేశీయ పరిశ్రమ మరింత బలపడుతుందన్నారు. దేశీయ మార్కెట్ పెంచాలని, రైతు ఆదాయాన్ని కాపాడాలని, దేశీయ మార్కెట్ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీ ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్సడా చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ జయబాబు తోట, డాక్టర్ పి హరినాథ్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, ఆక్వా రంగ పలువురు ప్రముఖులు, ఆక్వా డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినటువంటి సందర్భంలో, అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో మనం కూడా ఈ నినాదాన్ని అందులో ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ గా, నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ గా మనం ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నందువల్ల ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 1000 మంది పాల్గొన్నారు. ఒక 500 కార్లు వరకు వచ్చినా మనకి పర్మిషన్ లేని పక్షాన ఒక 100 కార్లు వరకు మనం దీనిలో ఒక 100 బైకులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటే, సేవ్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ, సేవ్ ఆక్వా ఫార్మర్స్. ఆక్వా ఫార్మర్స్ కి గిట్టుబాటు ధర వచ్చే విధంగా. గిట్టుబాటు ధర అంటే మనం ఆరోగ్యంగా మనం రొయ్యల్ని మనం తిన్నప్పుడు ఆ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ రోజు వరకు మనం ఇండస్ట్రీలో పండించేటువంటి ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. మనము ఇండియాలో మన కన్జంప్షన్ తక్కువగా ఉంది. మన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని, ప్రోటీన్తో కూడినటువంటి ఆహారాన్ని మనం దేశ విదేశాలకు పంపించి మనం మాత్రం నార్మల్ ఫుడ్ తింటున్నాం. ఈ మంచి ఒక వైట్ గోల్డ్ లాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రొయ్యల్ని మనము ఆరోగ్యానికి తోటి మన ప్రోటీన్స్, హై ప్రోటీన్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే కాకుండా యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్, సెలీనియం లాంటి ఎన్నో పౌష్టికమైనటువంటి ఆహారం దీనిలో ఉంది. కాబట్టి అలాగే దీనివల్ల మన నాడీ వ్యవస్థ కానీ, బీపీ, షుగర్లు కానీ, మరియు బాడీకి మనము ఫ్యాటీ అంటే ఆరోగ్యంగా లావుగా కాకుండా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేదానికి ఈ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనము తిని మన పరిశ్రమను మనం కాపాడుకొని, మన ఇండస్ట్రీని మనం కాపాడుకొని, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దేశ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూని మనం కాపాడుకుందాము. మనం విదేశాలకి పంపించుకుంటాం. మన రైతును మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండి మన ఇండస్ట్రీని మనం కాపాడుకునే విధంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. We NAPA we initiated this program with the support of all aqua industry, including our dealers, farmers, exporters, import and local agents, everybody. So we had been initiated this program to consume the shrimps, which is the healthiest food, and we want to make our country also economically stronger by buying our own product. Be Indian and buy Indian strips, and eat Indian strips. Be healthy, eat shrimps. ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. వీ నో ఆల్రెడీ దట్ వన్ వీ హ్యావ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈస్ అ టైమ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద shrimp farmers who producing lakhs of tons. In Andhra we supposed to produce 5 lakh tons of material. If we not able to consume at least 25% of it, then what about the future? This is the backbone. Andhra's backbone of is aquaculture. It is indirectly supporting almost 10 lakh families, and it is a lifeline for many people, and we have to make it successful by consuming shrimps at least every person per day
per month 1 kg. That leads to huge consumption. At least 1 lakh ton will be consumed. So please everyone consume shrimp. Be healthy. Thank you. నా పేరు అంకెనపల్లి రమేష్ రెడ్డి, సాయిరామ్ ఆక్వారిట్స్. గత 25 సంవత్సరాల నుంచి ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఆక్వా అనేది ఎన్నో ఒడిదుడుకులు లోనవుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ ట్రంప్ వల్ల కావచ్చు, ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉండే యుద్ధ భయాల వల్ల కావచ్చు, మన ఎక్స్పోర్ట్స్ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన రొయ్యల్ని విదేశాలకు పంపించి అక్కడ వారు తిని వారికి ఆరోగ్యంగా ఉండి వారు ఫిట్గా ఉండడానికి మనం ఉపయోగపడుతున్నాము. మన దేశంలో ఇక్కడ నివసించే ఎంతో మంది ప్రజలు వీరి గురించి తెలియక చాలా మంది డాక్టర్లు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, నిపుణులు కావచ్చు, రొయ్యలు తింటే వాతం వస్తుందని, లేకపోతే రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, రొయ్యలు తింటే ఇంకేదో ఇతరత్ర వాతమని పిత్తమని రకరకాల వస్తాయనే ఉద్దేశంతో డిగ్రేడ్ జరుగుతుంది. మన సరౌండింగ్స్ లో ఉండే ఎక్కువ మంది ఆ విధమైన భావనలో ఉన్నారు. మరీ ముఖ్యంగా కోస్టల్ కాకుండా బయట మెట్ట ప్రాంతాల్లో అయితే రొయ్య తింటే అదేదో జీడిపప్పులు తింటే వెంటనే మన కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టుగా ఆ రకంగా ఫీల్ అవుతున్నారు. సో అది శుద్ధ తప్పు. రొయ్యల్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. చికెన్ కన్నా కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఆహారం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఒక రొయ్య మాత్రమే. ఆ రొయ్యలో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వల్ల డయాబెటీస్ కావచ్చు, లేకపోతే తల వెంట్రుకలకు సంబంధించిన అది కావచ్చు, ఫేస్ అందం కావచ్చు, లేక రొయ్యలు తింటే స్ట్రెంగ్త్ కావచ్చు, బోన్ స్ట్రెంగ్త్ కావచ్చు, తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ కావచ్చు. ఈవెన్ బాడీ బిల్డర్స్ కూడా ఎక్కువ వీక్లీ వన్స్ కంపల్సరీగా రొయ్యలే తింటారు. సో ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో కూడా చెబుతూ చికెన్ కన్నా రొయ్యలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మనం విదేశాలకు పంపిస్తున్నాము, అది మన దేశంలో మన లోకల్లో మన వాళ్ళ చేత తినేటట్టుగా చేయగలిగితే మన ఆక్వాకల్చర్ని, మన ఫార్మర్ని మనం ఆదుకున్న వాళ్ళు అవుతాము. 100% మన వాళ్ళ చేత మనం ఈ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్గా మనం చేయాలి. ఈవెన్ చైనాలో వాళ్ళ దేశంలో వాళ్ళు పండించే రొయ్యలు వాళ్ళే తింటున్నారు. అలాగే ఇతరత్ర దేశాల్లో వాళ్ళు పండించే రొయ్యలు వాళ్ళు తిండి మిగలా ఉన్నాయి మాత్రమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ మన దేశంలో పండించే రొయ్యలు కేవలం 10-20% మాత్రమే తింటున్నారు, మిగతా 80% ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. సో మన దేశంలో అట్లీస్ట్ 60-70% మన రొయ్యలు మనం తిరగలిగితే మన ఫార్మర్లు మనం రక్షించుకుంటాము, మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ సందర్భంగా ఈ నెల్లూరు ఈ నాపా అనే మన ఆక్వా ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ఇంతమంది అన్ని కంపెనీలు, అన్ని డీలర్లు, అన్ని కెమికల్ కంపెనీలు, అన్ని ఫీడ్ డీలర్లు, అన్ని కంపెనీల్లో ఉన్న వృత్తి నిపుణులు మొత్తం అందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి దీన్ని ఈ రోజు ఈ విధంగా దిగ్విజయంగా ఈ మన ఏసీ స్టేడియం నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్, మళ్ళీ అన్నమయ్య సర్కిల్, మళ్ళీ ఏసీ స్టేడియం వరకు బిగ్గెస్ట్ ర్యాలీ, బిగ్గెస్ట్ ఈవెంట్ చేసి బాగా గొప్ప సక్సెస్ చేశారు. రొయ్యలు తిని ఆరోగ్యంగా ఉండండి అనే కేవలం ఒకే ఒక వినాదంతో లోకల్ కన్జంప్షన్ పెంచాలనే అదొక మోటివ్తో, మన రైతులకి గిట్టుబాటు ధర రావాలనే అదొక సంకల్పంతో వీరందరూ ఏర్పడి ఈ రకమైన ఈ రోజు విజయవంతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో దీనికి పేరున మా డీలర్స్ తరపున ఈ నాపా అసోసియేషన్ ఏర్పడి ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పేరు ఎం శ్రీనివాసరావు, ఎంఎస్ఆర్ ఆక్వానిట్స్. నేను 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ ఆక్వా ఫీడ్స్ అండ్ కెమికల్స్ అధినేతని. నేను గత 25 సంవత్సరాలుగా ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నాను. చాలా ఒడిదుడుకులు చూసాము, కానీ ఎట్టయినా ఫైనల్గా మన డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే కానీ ఈ ఇండస్ట్రీకి బాగు ఉంటుంది అని ఒక గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ కానీ, రైతుల సైడ్ సపోర్ట్ కానీ, ఈ నాపా అనే అసోసియేషన్ వీళ్ళు ఫామ్ చేసి ఇటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ను పెట్టి 2 hours ర్యాలీ చేశారంటే దీనికి ముఖ్యంగా పెట్టిన టోటల్ టీమ్కి, వీళ్ళతో పాటు వానదేవుడు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎక్కడ వర్షం వచ్చినా టోటల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయిందంటే కేవలం మీకోసం మీ మంచి మనసుతో చేశారు. చూసారా, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని దానికోసమే దేవుడు ఆపి మిమ్మల్ని సక్సెస్ చేసి ఎంకరేజ్ చేశాడు. మనకు కూడా చైనాలో లాగా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అయితే మనకి ఏ దేశం మీద ఎవరి మీద ఆధారపడకుండా చికెన్తో పాటు రేట్లు కూడా చూసుకొని ఒక 10-20% మనం కన్జ్యూమ్ చేయగలిగితే మన ఇండియా బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు, ఇండస్ట్రీస్ కూడా బాగుపడతాయి. టోటల్ మీడియా వాళ్ళందరికీ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ఈ నాపా జనరల్ సెక్రటరీని. ఈ రోజు ఈ నాపా ద్వారా రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి ఈ ర్యాలీ చాలా దిగ్విజయంగా జరగడానికి ఎంతో మంది ఎఫర్ట్స్ పెట్టారు. ఈ ర్యాలీలో మేము తెలియజేసింది ఏంటంటే
ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు తినడం ఒకే ఒక మార్గం అని తెలియజేశాము. దీనికి మా టీం అందరూ కూడా, నాపా సభ్యులందరూ, అదేవిధంగా ఇండస్ట్రీ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, హ్యాచరీస్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీన్ని హెల్ప్ చేశారు. దీనికి మేము అందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము ఈ రైతుల కొరకు, ఆక్వా ఇండస్ట్రీ కొరకు ముందు చేయాలని మా నాపా తరపున మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఎంతో మంది ప్రజలకి ఈ యొక్క న్యూస్ చేరాలని, ఈ రొయ్యలు తింటే మంచిది, ఎన్నో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి తెలియజేయాలని మేము కోరుకుంటూ మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వివిఆర్ సీ ఫుడ్స్ అధినేతని. నేను గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను. గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులతో గురవుతున్న ఈ సెక్టారు ఈ మధ్య మరీ ఇబ్బంది పడుతుంది. ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల, ఇతర దేశాల యుద్ధాల వల్ల బాగా ఎఫెక్టివ్ గా రేట్లు డౌన్ అయినాయి. ఈ మనం పండించే ఈ రొయ్యల్ని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ కే ఆధారపడి ఈ మధ్య అంతా రేట్లు డౌన్ అయ్యి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనం పండించే ఈ రొయ్యల్ని మనమే కన్జంప్షన్ చేయగలిగితే ఒక 20-25% మనం ఈ సెక్టార్ ని కాపాడుకోగలుగుతామని అందరి అభిప్రాయం. అందుకే మన సీఎం గారు ప్రతి ఇండియన్, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీపుల్స్ అందరూ కూడా వీక్లీ వన్స్ రొయ్యలు తినాలని, తింటే ఆ కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్నెస్ గా ఉంటారు. దాంతోపాటు మన రెవెన్యూని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది, మన రైతులను మనం గిట్టుబాటు ధర ఇచ్చి మన రైతులను మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఈ సెక్టార్ ఫ్యూచర్ లో ఇంకా మంచి గొప్పగా ఎస్టాబ్లిష్ అవుతుందని మన గవర్నమెంట్ కూడా ఎంతో శ్రద్ధగా దీని మీద దృష్టి పెట్టింది. అందుకని నేను కోరేది అంతే ఒకటే, మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్లీ వన్స్ అయినా ఈ రొయ్యలు తిని కన్జంప్షన్ పెంచాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. రొయ్యల రైతుల యొక్క శ్రమ, రొయ్యల ఉత్పత్తి ఏదైతే ఆ రొయ్యల్ని మనము దేశ విదేశాలకి మనము పంపించడం కాకుండా మన దేశంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు తిని ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో ప్రారంభమైనటువంటి నాది ప్రతి ఒక్కరికి రొయ్యల యొక్క విలువల గురించి తెలియపరిచేందుకు నిర్వహిస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ రొయ్యలు కావాలండి